పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మత సామరస్యాన్ని చాటుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల పరిధిలోని మసీద్ సయ్యద్ హందన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అత్యంత కోలాహలంగా జరిగింది. ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఏకమై ముస్లిం సోదరులతో కలిసి భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష విరమణ చేయడంతో పండగ వాతావరణం నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు, ఎస్ఐ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాఖారం రవి, గ్రామ సర్పంచ్ స్థాయి చరణ్, ఉప సర్పంచ్ శోభన్ తదితరులు విశేషంగా పాల్గొన్నారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆత్మీయ కలయికలో మైనారిటీ ప్రముఖులు, వేలాదిగా స్థానిక ముస్లిం సోదరులు హాజరై పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇట్లా చేయొచ్చు हाइट ज्यादा हाइट आएगा तो जिनकी वाली बोला 3 पे 30 लाइन है 30 बापू రాంగ్ అట్లా నిల్చొద్దు, కొంచెం ఇది తీసుకున్నాం అటు ఇటు కూడా. ఈరోజు సిరికొండ మండలంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, మరి మండల నాయకులకు, మండల అధ్యక్షులకు, మరి అధికారులకు, మరి ముస్లిం సోదరులకు, మరి మండల ముస్లిం కమిటీ అధ్యక్షులకు, మెంబర్లకు అందరికీ నా తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇక్కడికి వచ్చి అందరు కలిసిమెలిసి హిందూ ముస్లిం భేదం లేకుండా అందరం కలిసి ఇక్కడ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి ఆదేశానుసారం మరియు మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ సిరికొండ మండలంలోని ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లనే సోదరభావంతో మన మండలంలో అందరం కలిసిమెలిసి ఉండాలని అందరం కలిసి ఆ దేవుడితో కోరుచున్నాము. మరి రంజాన్ సందర్భంగా మన మండలంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ప్రజలందరం కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని, మరి వచ్చే సంవత్సరం పంటలు బాగా ఈ సంవత్సరంతో పంటలు బాగా వెళ్ళాలి, మంచిగా వచ్చే సంవత్సరంతో పంటలు పండాలి, మరి వర్షాలు పడాలి, ప్రకృతి పరంగా అందరం కలిసిమెలిసి ఉండాలని నా తరఫున మెసేజ్ ఇస్తున్నాను. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు సిరికొండ మండలంలో ప్రభుత్వం ఇచ్చినట్టు ఇఫ్తార్ పార్టీని చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మాకు రంజాన్ కానుకగా గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రజలు కానీ అందరూ తెలంగాణలో చాలా హ్యాపీగా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. అలాగే ఈరోజు ఇఫ్తారీలో ఏర్పాటు చేయడం మన ప్రధాన కార్యక్రమం మన భూపతి రెడ్డి సార్ గారి అనుసారం చాలామంది ఖుషి వ్యక్తం చేస్తున్నాం.